100% ఫీ రాయితీతో ఏఐ నేర్చుకోవాలనుకుంటున్నారా? అటెండ్ క్వాలిటీ థర్డ్ జెన్ ఏఐ టెస్ట్ 2025. నమస్తే సార్. నమస్తే అమ్మా. ఎలా ఉన్నారు సార్? బాగున్నానమ్మా, దేవుని దయ వల్ల. సార్, చాలా వీడియోస్లో ఈ మధ్య కాలంలో కాదు, చాలా వీడియోస్లో కూడా మీరు ఈక్విటీ మ్యూచువల్ ఫండ్స్లోనే ఇన్వెస్ట్ చేయండి అని చెప్తున్నారు. అంటే మనకి ఇన్వెస్ట్మెంట్ ఆప్షన్స్ చాలా ఉన్నాయి, పర్టికులర్గా ఇందులోనే ఇన్వెస్ట్ చేయండి అని చెప్పడానికి ఏమైనా రీజన్స్ ఉన్నాయి? అంటే సేఫ్ సైడ్ ఉంటామా? ఎందుకు మీరు దీన్నే ప్రిఫర్ చేస్తున్నారు? మంచి క్వశ్చన్ అడిగావమ్మా ఝాన్సీ. నేను మోస్ట్ ఆఫ్ ది వీడియోస్లో ఈక్విటీ మ్యూచువల్ ఫండ్స్ ఇన్వెస్ట్ చేయమని ప్రజలకు నేను సూచిస్తున్నాను. మనకి యాంఫీ అంటే అసోసియేషన్ ఆఫ్ మ్యూచువల్ ఫండ్స్ ఇన్ ఇండియా. యాంఫీ కూడా మీరు చూసారో లేదో, ఐపీఎల్ జరిగేటప్పుడు యాడ్స్ వస్తూ ఉంటాయి, మ్యూచువల్ ఫండ్స్ సహీ హై, మ్యూచువల్ ఫండ్స్ నిజమే. మరి అంటే మ్యూచువల్ ఫండ్స్ గుడ్ అని దాని అర్థం, మ్యూచువల్ ఫండ్స్ సహీ హై అంటే. ఎందుకు నేను మ్యూచువల్ ఫండ్స్ ప్రమోట్ చేస్తున్నానంటే, ఎందుకు మ్యూచువల్ ఫండ్స్లో ప్రజలు ఇన్వెస్ట్ చేయమంటున్నంటే, ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ థింగ్ ఫ్లెక్సిబిలిటీ అమ్మ. అంటే ఫ్లెక్సిబిలిటీ అంటే, ఇప్పుడు నేను మీకు ఏదో చెప్పాను డిస్ట్రిబ్యూట్ చేయటానికి మ్యూచువల్ ఫండ్స్ గురించి, ఏదో మంచి బాగుంటాయి ఏదో చెప్పాను, నేను మిమ్మల్ని జాయిన్ చేశాను. నేను నెలకు ఒక మ్యూచువల్ ఫండ్స్లో ఎంతైనా కట్టుకోవచ్చు, 100 రూపాయల నుంచి కట్టుకోవచ్చు. ఫస్ట్ అడ్వాంటేజ్ ఇది, తక్కువ ఇన్వెస్ట్మెంట్ 100 రూపాయలతో కూడా ఇన్వెస్ట్ చేయొచ్చు. అంటే నెలకు 100 రూపాయలు ఎవరైనా కట్టగలరు కదా, రోజుకు 3 రూపాయలు ఈజీగా కట్టగలరు. సో ఫస్ట్ నాకు ఇది ఇష్టం. నెలకు 100తో కూడా మీరు 50 కంపెనీలో ఓనర్ అవ్వచ్చు. లేదు నెల కట్టలేను, ఒకటేసారి కట్టుకుంటా, 1000 రూపాయలు మీరు ఇన్వెస్ట్ చేస్తే 50 కంపెనీలో ఓనర్ అవ్వచ్చు. ఇది ఫస్ట్ అడ్వాంటేజ్. సెకండ్, నేను మిమ్మల్ని జాయిన్ చేశానమ్మా, నేనేదో అబద్ధం చెప్పానో ఇంకొకటో మీకు ఇష్టం లేదు కొనసాగటం, మీరు ఎప్పుడైనా డబ్బులు వెనక్కి తీసుకోవచ్చు. ఎనీ టైం తీసుకోవచ్చు. ఫ్లెక్సిబిలిటీ. ఈరోజు మీరు మ్యూచువల్ ఫండ్లో జాయిన్ అయ్యారు, ఒక 1000 రూపాయలు కట్టారు, ఒక 5 రోజుల తర్వాత నేను అబద్ధం చెప్పానో, లేదా మీకు డబ్బు అవసరం అయ్యో ఇంకొకటో మీకు నచ్చలేదు మ్యూచువల్ ఫండ్స్, మీరు ఎప్పుడైనా మీ డబ్బుని వెనక్కి తీసుకోవచ్చు. మ్యూచువల్ ఫండ్స్లో కొన్ని రకాల స్కీమ్స్లో లాకింగ్ ఉంటుంది. రిటైర్మెంట్ ఫండ్ అని, చిల్డ్రన్స్ ఫండ్ అని, ట్యాక్స్ సేవింగ్ ఫండ్స్ అని 3-4 రకాలు ఉన్నాయి. వాటిలో మాత్రం లాకింగ్ ఉంటుంది. అంటే 3 సంవత్సరాల తర్వాత లేదా 5 సంవత్సరాల తర్వాత తీసుకోవచ్చు. లాకింగ్ లేని మ్యూచువల్ ఫండ్ స్కీమ్స్ మీరు తీసుకుంటే, మీరు ఈరోజు పెట్టి వెంటనే 5 రోజుల తర్వాత కూడా విత్డ్రా చేయొచ్చు. అంటే ఫ్లెక్సిబిలిటీ. ఫస్ట్ అడ్వాంటేజ్ ఏంటి, 100 రూపాయలతో కూడా మీరు స్టార్ట్ చేయొచ్చు. సెకండ్ ఏమిటి, ఎప్పుడైనా తీసుకోవచ్చు. ఇది నాకు నచ్చింది. మీ డబ్బు మీ ఇష్టం. మూడవది ఏమిటి, పర్పెచువల్. మీరు ఒకసారి ఇన్వెస్ట్ చేసిన తర్వాత 50 కంపెనీలో మీరు ఓనర్ అవుతారు కదా, మీరు నిద్రపోతున్న ఆ కంపెనీలో మీ డబ్బు మీకోసం పనిచేస్తూ ఉంటుంది. ఈ విషయమే చెప్తూ ఉంటారు. నా దగ్గర ఒక వ్యక్తి అమ్మ 2017లో ఒక్క నెలే కట్టాడు. 2017-18లో ఒక్క నెల 500 కట్టాడు. ఒక్క నెలే కట్టి తర్వాత అతనిది సిగ్నేచర్ మిస్ మ్యాచ్ అయ్యి సెకండ్ మంత్ నుంచి కట్టలేదు, 500తో ఆగింది. అది అతను తీసుకోలేదు మనీ. ఈరోజు 2200. ఒక్కసారి కట్టిన 500 కూడా ఒక 50 కంపెనీలు అతను ఓనర్షిప్ తీసుకున్నాడు, వచ్చింది. అతని కోసం పనిచేసి సుమారుగా 2200 అయింది. అంటే ఇక్కడ నేను చెప్పేది ఏమిటంటే, అది తగ్గొచ్చు పెరగచ్చు, షార్ట్ పీరియడ్లో తగ్గుతుంది, దీర్ఘకాలంలో పెరగచ్చు. కావాలంటే ఇప్పుడు తీసుకోవచ్చు. ఫ్లెక్సిబిలిటీ. మూడవది ఏమిటి, నెల కట్టేదాన్ని సిప్ అంటారు మ్యూచువల్ ఫండ్స్లో. మీరు ఒక 1000, 5000, 10,000 వాట్ ఎవర్ అమౌంట్ మీరు పెట్టుకున్నారు, మీకు నచ్చింది మ్యూచువల్ ఫండ్స్ పెంచుకోవచ్చు. అంటే నెక్స్ట్ మంత్ నుంచి 500 పెంచుకుంటే ఈ సంవత్సరం మీరు 5,000 నెలకి చేద్దాం అనుకున్నారు అంటే ఒక సంవత్సరానికి ఫిక్స్డ్ అమౌంట్ ఉండాలండి? లేదు, ఎప్పుడైనా పెంచుకోవచ్చు. ఇప్పుడు ఈ నెల మీరు 5,000తో స్టార్ట్ చేశారు, ఒక నెల తర్వాత మీకు కాన్ఫిడెన్స్ బిల్డ్ అయింది, మ్యూచువల్ ఫండ్స్ మంచివి అని అర్థమైంది మీకు, నెక్స్ట్ మంత్ నుంచి 6,000 చేయాలనుకున్నారు, చేసుకోవచ్చు.
ఓకే. ఒకవేళ 4500 పెట్టాలంటే ఒక 500 తగ్గించుకోవచ్చు. తగ్గించుకోవచ్చా? స్టాప్ చేసుకోవాలి. 5000 పెట్టిన దానికి మ్యాండేట్ ఇస్తాం కదా, స్టాప్ చేసుకోవాలి. మళ్ళీ 4-5కి కొత్త మ్యాండేట్ ఇవ్వాలి. ఓకే. మెయిన్ అడ్వాంటేజ్ ఇదే, ఫ్లెక్సిబిలిటీ. మూడవది, ఇప్పుడు నేను డిస్ట్రిబ్యూటర్నమ్మా, మీరు ఎక్కడో ఉంటారు, నా వీడియోస్ చూస్తారు, సపోజ్ మ్యూచువల్ ఫండ్ చేయాలని, మీరు నాకు క్యాష్ ఇచ్చే పని లేదు, నాకు కాదు, మీ అకౌంట్ నుంచి మ్యూచువల్ ఫండ్ సంస్థకు మాత్రమే డబ్బు వెళ్తుంది. మధ్యలో ఎవరికి మీరు క్యాష్ ఇవ్వటం అట్లాంటివి ఉండవు. ఓకేనమ్మా. మీ ప్యాను, మీ ఆధారు, మీ బ్యాంకు అన్ని సేమ్ నేమ్తో ఉంటేనే మ్యూచువల్ ఫండ్ ఓకే చేస్తాయి. కేవైసీ ఉండాలి. అంటే మీ యొక్క డబ్బుని మాలాంటి వాళ్ళు కానీ ఇంకొకరు కానీ మిస్యూజ్ చేయటం లేదు, డైరెక్ట్గా మ్యూచువల్ ఫండ్ సంస్థకే. ఓకేనమ్మా. తర్వాత ఎనీ టైం మీరు విత్డ్రా చేయొచ్చు. ఇది చెప్పాం మనం, పెంచుకోవచ్చు, తగ్గించుకోవచ్చు. లేదు మీ సొమ్ము ఈరోజు 1,00,000 పెట్టారు, ఒక 10 ఏళ్ళ తర్వాత ఒక 5 లక్షలు అయింది అనుకోండి. 5 లక్షల్లో మీకు మొత్తం కావాలా, మొత్తం తీసుకోవచ్చు, కొంత కావాలా, కొంత తీసుకోవచ్చు. ఒక 10,000 కావాలి, తీసుకోవచ్చు. 3 వర్కింగ్ డేస్లో క్రెడిట్ అవుతుంది. ఓకే. 3 వర్కింగ్ డేస్లో క్రెడిట్ అయిపోతుంది. అంటే మెయిన్ మనకి ఏంటంటే రిస్ట్రిక్షన్స్ ఉండవు ఈక్విటీ మ్యూచువల్ ఫండ్లో. ఇప్పుడు ఇన్సూరెన్స్ అనుకోండి అమ్మా, ఇంతకుముందు అయితే ఒక 3 years కట్టకపోతే మనం 1 నెల 2 నెలలు కట్టి మానేస్తే ఆ డబ్బు రాదు వెనక్కి. అవునా కదా? 3 ఏళ్ళు అయితే అప్పుడు సరెండర్ చేసుకుంటే సగం వస్తుంది. అలా ఇన్సూరెన్స్ అంటే అది వేరు కాన్సెప్ట్. అది అగ్రిమెంట్ బిట్వీన్ ఇన్సూరెన్స్ కంపెనీ అండ్ పాలసీ హోల్డర్. ఇది ఇన్వెస్ట్మెంట్ దీర్ఘకాలం ఉంచుకుంటారా, షార్ట్ పీరియడ్ ఉంచుకుంటారా, మీ ఇష్టం. ఫ్లెక్సిబిలిటీ అనమాట ఇది. ఓకేనా? బ్యాంక్ నుంచి మాత్రమే డబ్బు డెబిట్ అయింది, మళ్ళీ బ్యాంకుకి మాత్రమే వస్తుంది. ఇప్పుడు మనం ఈక్విటీ మ్యూచువల్ ఫండ్స్లో ఇన్వెస్ట్ చేయాలంటే డిమాట్ అకౌంట్ ఉండాలా, లేకపోతే మనం ఇప్పుడు గూగుల్ పే లేకపోతే ఈ యాప్స్ ఉన్నాయి కాబట్టి యూపీఐ యాప్స్, దాని ద్వారా ఇన్వెస్ట్ చేసుకోవచ్చా? మనకి ఈక్విటీ మ్యూచువల్ ఫండ్స్లో ఇన్వెస్ట్ చేయాలంటే డిమాట్ అకౌంట్ మ్యాండేటరీ కాదు. ఓకే. డైరెక్ట్గా మీరు కంపెనీలో షేర్లు కొనుక్కోవాలంటే డిమాట్ అకౌంట్ మ్యాండేటరీ. ఈక్విటీ మ్యూచువల్ ఫండ్స్కి డిమాట్ అకౌంట్ లేకపోయినా మీరు ఇన్వెస్ట్ చేసుకోవాలి. కానీ బ్యాంక్ అకౌంట్ ఉండాలి, పాన్ ఉండాలి, ఆధార్ ఉండాలి, కేవైసీ నామ్స్ ఫుల్ఫిల్ చేయాలి. ఓకే. అది ఎలా కట్ అవుతుంది మరి? మన ఆటో డెబిట్ మనం ఏం చేస్తామంటే అమ్మా, మ్యూచువల్ ఫండ్ సంస్థలకి మ్యాండేట్ ఇస్తాం. మనం లోన్ తీసుకున్నప్పుడు ఈసీఎస్ ఎలా మ్యాండేట్ ఇస్తామో అది ఫిజికల్గా ఇవ్వచ్చు, అంటే ఫామ్లో ఈసీఎస్ మ్యాండేట్ ఫామ్ ఉంటుంది. ఈ మ్యూచువల్ ఫండ్ సంస్థకి నెల నా అకౌంట్ నుంచి డబ్బులు డెబిట్ చేయండి అని ఫిజికల్గా మ్యాండేట్ ఇవ్వచ్చు, ఆన్లైన్లో కూడా ఇవ్వచ్చు. మేము వాడే ప్లాట్ఫామ్ ఏంటి, ఎన్ఎస్సి, నేషనల్ స్టాక్ ఎక్స్చేంజ్ ప్లాట్ఫామ్ వాడతాం మేము డిస్ట్రిబ్యూటర్స్. రకరకాల ప్లాట్ఫామ్స్ ఉన్నాయి, మేము వాడేది ఎన్ఎస్సి ప్లాట్ఫామ్. మా ద్వారా తీసుకోవచ్చు. లేదు మీరు ఆన్లైన్కి వెళ్ళి వెబ్సైట్ల ద్వారా తీసుకుంటారంటే మీకు నాలెడ్జ్ ఉందంటే ఆన్లైన్కి వెళ్ళి కూడా తీసుకోవచ్చు. మేము నేషనల్ స్టాక్ ఎక్స్చేంజ్ ఎన్ఎస్సి ప్లాట్ఫామ్ వాడతాము. అక్కడ ఏం చేస్తామంటే మనం మ్యాండేట్ అయితే డెబిట్ కార్డు ద్వారా లేదా ఆధార్ ద్వారా లేదా నెట్ బ్యాంకింగ్ ద్వారా మ్యూచువల్ ఫండ్ సంస్థలకి మనం మ్యాండేట్ ఇప్పిస్తాం. అప్పుడు ఆటోమేటిక్గా డెబిట్ అయ్యేలాగా ఇస్తాం. రేపు మనకి డబ్బు అవసరం అయినప్పుడు డైరెక్ట్గా మ్యూచువల్ ఫండ్ ఆఫీస్కి వెళ్ళి మీరు సిగ్నేచర్ చేసి రిడమ్షన్ అంటారు, తీసుకున్నాను రిడమ్షన్ చేసుకుంటారా మీ ఇష్టం. లేదు యాప్స్ ద్వారా మేము యాప్ ఇస్తాం, యాప్స్ ద్వారా తీసుకుంటారా మీ ఇష్టం. లేదు వెబ్సైట్లకి వెళ్ళి డైరెక్ట్ రిడమ్షన్ తీసుకుంటారా మీ ఇష్టం. బ్యాంక్ అకౌంట్కి ఎలాగ నెట్ బ్యాంకింగ్ ఉంటుంది, మ్యూచువల్ ఫండ్ సంస్థలు కూడా వెబ్సైట్లో మనకి మ్యూచువల్ ఫండ్ వెబ్సైట్లోకి వెళ్ళి తీసుకోవచ్చు, యాప్స్ ద్వారా తీసుకోవచ్చు, లేదా డైరెక్ట్గా మ్యూచువల్ ఫండ్ ఆఫీసులకి వెళ్ళి కూడా రిడమ్షన్ చేయొచ్చు. ఫ్లెక్సిబిలిటీ మెయిన్ అడ్వాంటేజ్ మ్యూచువల్ ఫండ్స్లో. దానివల్ల మనం ఈక్విటీ మ్యూచువల్ ఫండ్స్ని మనం ఎక్కువ ప్రమోట్ చేస్తున్నాం. ఓకేనమ్మా. ఇంకొకటి ఏమిటంటే చదువు సంబంధం లేదు, క్వాలిఫికేషన్ సంబంధం లేదు, ధనవంతుల పేదవారి సంబంధం, అందరికి ఈక్వల్ ఆపర్చునిటీ. లాంగ్ రన్లో మీరు 50 కంపెనీస్లో ఓనర్షిప్ రావటం వల్ల మీకు ఈక్విటీ మ్యూచువల్ ఫండ్లో లాంగ్ టర్మ్లో వెల్త్ క్రియేట్ అవుతుంది. డైవర్సిఫైడ్ ఈక్విటీ ఎలా అంటే సెన్సెక్స్లో గత 45 ఏళ్ళ నుంచి మనకి 15% CAGR వచ్చింది. ఇక్కడ వస్తుందంటే గ్యారంటీ ఉండదు, కాకపోతే ఏంటంటే ఒక 10% 12% వచ్చే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి
ఈక్విటీ మ్యూచువల్ ఫండ్స్లో ఫ్లెక్సిబిలిటీ ఉంది. మీకు ఎప్పుడు డబ్బు అవసరం అయితే మీ నీడ్ అంటేనే ఫుల్ఫిల్ అవుద్ది. ఓకే. దానివల్ల ఈక్విటీ మ్యూచువల్ ఫండ్స్ని మనం ప్రమోట్ చేస్తాం. అయితే మనం ఒక 1000 పెట్టామమ్మా, సపోజ్ ఒక నెల తర్వాత 900 అయింది అనుకో, అప్పుడు 900 వస్తుంది మీకు. కాకపోతే మీరు తీసుకోవచ్చు ఓకే. ఎప్పుడంటే అప్పుడు రిడమ్షన్ చేయొచ్చు. అది మెయిన్ అడ్వాంటేజ్ ఇక్కడ. ఓకే. ఇందులో ఇన్వెస్ట్ చేసినప్పుడు కూడా మనకి ఎప్పుడు కావాలంటే ఏ అవసరానికైనా ఆన్ ద స్పాట్లో డబ్బులు తీసుకోవచ్చు. ఫ్లెక్సిబిలిటీ ఎక్కువ, తీసుకోవచ్చు, పెంచుకోవచ్చు, తగ్గించుకోవచ్చు, కొన్ని నెలలు ఆపుకోవచ్చు. జాబ్ పోయింది, ఒక 6 నెలలు ఆపాలంటే 6 నెలలు ఆపుకోవచ్చు. దానికి ఒక మెసేజ్ కానీ లేకపోతే దానికి మెయిల్ పెట్టుకోవచ్చు, ఓకే, డైరెక్ట్గా ఆఫీస్కి వెళ్ళి చేయొచ్చు. అంటే ప్రతిదీ చేయొచ్చు ఈక్విటీ మ్యూచువల్ ఫండ్స్లో. మీకు రిస్ట్రిక్షన్స్ ఉండవు, ఓకే, బాండింగ్ లాగా ఉండదు, ఫ్లెక్సిబిలిటీ ఉంటుంది. అందువల్ల మనం ఈక్విటీ మ్యూచువల్ ఫండ్స్ ప్రమోట్ చేస్తాం. ఓకే. చాలా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశారండి. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ అమ్మా.